హైవ్యూస్ గతంలో యూట్యూబ్ ఛానల్స్ ఘోరంగా థంబ్నెయిల్స్ పెట్టాయి. అప్పుడు నేను శాటిలైట్ ఛానల్ ఉండేవాడిని. యూట్యూబ్ ఛానల్స్ కూడా వీడియోస్ సర్చ్ చేసిన ఫ్రీలాన్సింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్. దెన్ అప్పుడు నేను ఆదాన్ ఛానల్లో ఉన్నా. ఫస్ట్ మొరాకోన స్టార్ట్ చేసింది నేను. తర్వాత ఓపెన్ టాక్లో కూడా చేశాను నేను. దెన్ రెండింటిలో నేను చేస్తున్నప్పుడు ఫ్రీలాన్సింగ్ చాలా ఇచ్చేవాడిని. అప్పుడు నేను ఎందులైతే ఫ్రీలాన్సింగ్ వీడియోస్ ఇస్తానో ఆ థంబ్నెయిల్ కూడా నేనే ఇచ్చేవాడిని. ఒకవేళ వాళ్ళకన్నా థంబ్నెయిల్ పెట్టుకునేటట్టు అయితే ఆ థంబ్నెయిల్ నేను చూసి ఏమాత్రం తేడా ముందు మార్చేమని చెప్పేవాడిని. ఆ తర్వాత క్రాస్ చెక్ చేశాక ఇంకా నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఈటీవీ పెద్దని చేసిన తర్వాత బయటకు వచ్చాను. కరోనా సమయం ఇంకా నా ఓన్ ఛానల్స్ పెట్టిన తర్వాత చాలా జాగ్రత్త నేను థంబ్నెయిల్స్ పెట్టుకుని వెళ్తున్న మూమెంట్లో అయ్యో బాబాయ్ పిచ్చిలేసింది నాకైతే. పేర్లు చెప్పను కానీ టాప్ మోస్ట్ మీడియా అది శాటిలైట్ ఛానల్స్ వాడికి డిజిటల్ వింగ్ అని ఒకటి పెట్టేసి దిక్కుమైన దరిద్రమైన థంబ్నెయిల్స్ పెడతా స్టార్ట్ చేశారు. అసలు ఏంద్ర ఎంత దిగదారని అనిపించింది. అటువంటి థంబ్నెయిల్సే ఈ మహా న్యూస్ వాళ్ళు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హీరోయిన్లకు సంబంధించి వారికి సంబంధించి వీరికి సంబంధించి ఘోరంగా పెట్టారు. జస్ట్ నేను చూశాను వెనకాల అట్టే చేసిన అవే. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి సైబర్ క్రైమ్ వాళ్ళక లేదు అన్నప్పుడు పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు వచ్చేసి వాళ్ళకి నోటీసులు ఇస్తారు. లేదన్నప్పుడు యూట్యూబ్ వాళ్ళకి సంబంధించి మీరు అఫీషియల్ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు, రిపోర్ట్ కొట్టవచ్చు. లక్షల మంది మీ లక్షల మంది మీ కార్యకర్తలు ఉన్నప్పుడు ఒక పిలుపునివ్వండి. వాళ్ళు గలీస్తనంగా మన మీద లేనిపోని అన్ని పెడుతున్నారు. ఆ వీడియోని మీరు రిపోర్ట్ కొట్టండి. లేకపోతే ఛానల్ ఎగిరిపోయింది. అది కదా చేయాల్సింది. నిరసన వ్యక్తం చేయటం అంటే భయంకరమైన పెద్ద పెద్ద రాడ్లు ఏంటి, పెద్ద పెద్ద బండరాలు పట్టుకెళ్ళటం ఏంటి, కార్లు పగలగొడతాం ఏంటి, ఆఫీస్లో ఫర్నిచర్ పగలగొడతాం ఏంటి. ఆయన మహా టీవీ ఎండి అని వంశీ గారు చెప్తున్నట్టు ఇది చంపడానికి వచ్చారు, నన్ను హత్య చేయడానికి వచ్చారు వాళ్ళు, నేను తప్పించుకున్నా, బట్ మా స్టాఫ్ భయభ్రాంతులకు గురైపోయారు, అసలు ఏంటండి ఇది అని చెప్పేసి ఆయన అంటున్న విధానం చూస్తే స్టిల్ ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఏపీలో ఆల్రెడీ ఇప్పటికి నేను వీడియో చేశాను, బట్ అప్లోడ్ చేయలేదు, రేపన్నా అప్లోడ్ చేస్తున్నాను. అది అద్భుతమైన వీడియో. అది ఏ రకంగా అంటే, సారీ చంద్రబాబు గారు ఏమనుకోవద్దు, మంచి ప్రభుత్వం అంటున్నారు తప్ప ఇది చేతని ప్రభుత్వం అంటూ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ తో వీడియో చేశాను. అలా ఎందుకన్నానంటే ఇప్పటికీ ఏపీలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు స్టిల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నదంతా మన ప్రభుత్వం అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి పిచ్చి అని చేస్తున్నారు. అలా ఏపీలో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వీళ్ళు అన్నట్టు ఈరోజు ప్రూవ్ చేసి పెట్టారు. నేను నా ఫేస్బుక్లో కూడా పెట్టా, ఓపెన్గా చెప్పేశాను, సారీ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో బీఆర్ఎస్ ఏపీలో వైసీపీ ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఈరోజు ఏ ఛానల్ వల్ల అయినా ఏ యూట్యూబ్ ఛానల్స్ అయినా పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టిగా అలా చేయొద్దు. అలాగానే చేస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళు కంప్లైంట్ రేస్ చేయండి. అంతే తప్ప చంపేస్తాం, నరికేస్తాం, దాడులు చేస్తాం అని అంటూ ఉంటే అది తప్పు. అండ్ అదే విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పాడు, అదే విషయం చంద్రబాబు నాయుడు చెప్పాడు, అదే విషయం లోకేష్ చెప్పాడు, అదే విషయం ఈశ్వర్ ప్రసాద్ కూడా చెప్తున్నాడు. పిచ్చిగా వార్తలు ఇవ్వడం తప్పే, బట్ అవతల వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడి ఉంటే కంప్లైంట్ రేస్ చేయాలి. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ చేత రిపోర్ట్లు కొట్టించాలి ఆ వీడియోలకి. అంతే తప్ప బండరాలు పట్టుకెళ్ళి ఇది చేయటం కాదు. ఎస్, వంశీ చెప్తున్నట్టు రెండయ్యా నా చాలా మంది నిరసన తెలియచేయండి, నేను వస్తా. అబ్బాయి నిరసన తెలియజేస్తారు, ఎందుకని నేను అడుగుతా. పలాని వీడియో అని మీరు అన్నారు, పలాని డిబేట్ అని మీరు అన్నారు, అందులో నేను ఏ తప్పు చేసి ప్రూవ్ చేసుకుంటా. లేదు నేను తప్పు చేసినట్టు మీరు ప్రూవ్ చేస్తే నేను ఇక్కడ క్షమాపణ చెప్తా అన్నాడు ఆయన. ఇది కదండి మీడియాకు ఉన్నటువంటి క్లారిటీ. మరి పొలిటికల్ పార్టీలు ఏంటి? ఆ వైసీపీ వాళ్ళు దారుణంగా జెన్యూన్ న్యూస్ ఇచ్చిన నన్ను సైతం నాన్న రకాలకు ఇబ్బంది పెట్టారు 2020 ఆగస్టులో. ఏది కరోనా ఆంక్షలు ఉన్న సమయంలో కూడా. ఆనాడు వైసీపీ ఎంపీ బాలశౌరి, ఇప్పుడు జనసేన ఎంపీ బాలశౌరి. దెన్ ఆ వీడియోలు నేనేమో ఆయన ఫేవర్గా చేసి పెడితే ఇదే న్యూస్ చేసిన ఇంకిద్దరు ముగ్గురు పనికి మాత్రం ఏదో యాడ్ చేసి పెడితే అందులో నన్ను కూడా చూసేసారు. తీరా నాన్న అసలు ఏం లేదని చెప్పేసి నన్ను స్టేట్మెంట్స్ పంపించారు. బట్ అనేది చాలా ఇబ్బంది పెట్టారు, సిఐడి ఆఫీస్లో పెట్టి ఇబ్బంది పెట్టారంటే లైట్లు వేసేసి సర్లే దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ ఎందుకు కానీ. సరే తర్వాత వచ్చేసాను. తర్వాత ఎవరి మీద కేసు నమ్మకంలో హైకోర్టుకి వెళ్ళారు, క్వాషలో చేశారు. ఇది ఒక కేసు వస్తే తీసి అవతల పడేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను అనేది కూడా ఏంటంటే అసలు ఏ మాత్రం తప్పు లేని దానిని కూడా తప్పు అనేది చూపి అధికార పార్టీలు నానా హడావుడి చేస్తూ ఉంటే, ప్రతిపక్షాల వాళ్ళు వచ్చేసేమో చల్లరైపోతే ధ్వంసం చేసుకుంటా పోతూ ఉంటే అసలు మీడియా అనేది ఉన్నట్ట లేనట్ట, ప్రభుత్వం అనేది ఉన్నట్ట లేనట్ట, అసలు ఏం జరుగుతుంది ఈ సొసైటీలో? బట్ జర్నలిస్ట్ అన్న వాళ్ళు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఎవరైనా కానీ బాధ్యత అయితే ఉండాలి. పిచ్చి థంబ్నెయిల్స్ కన్నా పెడుతూ పోతే లేనిపోయిన ఇబ్బందులు మీకు వస్తాయి.
ఇదిగో ఈ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు లేదు ఇంకొక మతస్థులు కులస్తులు వాళ్ళు వీళ్ళు కనుక ఇదిగో వీరలా కనుక ఫీల్ అయిపోతే లేనిపోయిన సమస్యలు వస్తాయి. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి న్యూస్ ఇచ్చేటప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ చెప్పినా, లోకేష్ చెప్పినా, నేను చెప్పిన ఎవరైనా చెప్తుంది ఒకటే, తప్పు ఉందంటే నిలదీయండి, నిరసన తెలియచేయండి, కంప్లైంట్ పెట్టండి, అంతే తప్ప చంపుతామన్నట్టు ఈ రకమైన ధ్వంసం చేయడం మాత్రం చాలా చాలా పెద్ద తప్పు అని చెప్పారు. నేను అదే అంటూ ఉన్నా.